కుమ్మెర గ్రామంలో 2 నెలల పాప హత్య జరిగిన సంఘటనలో అందరు అరెస్ట్ అయ్యారా? మళ్ళీ సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమం ప్రజా సంఘాల పేరుతో జరిగింది కదా, ఎందుకు మళ్ళీ అది వివాదం రాజుకుంటుందండి? నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో ఒక రజక దళిత కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు దేవుడి దర్శనానికి వెళితే అక్కడ ఉండేటటువంటి సర్పంచ్ రామరెడ్డి, శ్రీనివాసరెడ్డి, మిగతా వాళ్ళంతా కూడా పెత్తందారులు వీళ్ళందరూ కూడా కలిసి వాళ్ళ దేవాలయాన్ని దర్శనాన్ని చేసుకొని ఇవ్వలేదు. టికెట్కి ఇవ్వాలని చెప్పి డబ్బులు కట్టాలని చెప్పి అన్నారు. డబ్బులు కడితే టికెట్ ఇవ్వమంటే టికెట్ ఇవ్వలేదు, రిసిప్ట్ ఇవ్వమంటే ఇవ్వలేదు. ఎందుకు డబ్బులు ఇవ్వాలని చెప్పి అంటే వాళ్ళ మీద దాడి చేశారు. వాళ్ళు మహిళలను కూడా చూడకుండా దాడి చేశారు. అట్లాగే కులం పేరుతో వాళ్ళని అవమానించినటువంటి ఘటన జరిగింది. అట్లాగే వాళ్ళ గణేష్ అనేటటువంటి యువకుడు వాళ్ళ అక్కను మిగతా వాళ్ళనంతా కూడా దూషిస్తుంటే దాడి చేస్తుంటే అడ్డుపోతే ఆయనను రూములేసి 3 గంటల పాటు నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారు. ఇలాంటి ఘటన దారుణమైనటువంటి ఘటన జరుగుతుంటే అక్కడ 2 నెలల పసిబిడ్డ కూడా ఉండి వాళ్ళంతా కూడా అడ్డం పోతే పసిబిడ్డను కూడా తన్ని చంపేశారని చెప్పి తల్లి చెప్తుంది. ఆ రకంగా ఆ ఘటన జరిగి 2 నెలల పసిబిడ్డ చనిపోయింది, అంటే హత్యకు గురైంది. ఈ హత్యకు గురైనటువంటి వాటి సందర్భంగా నిందితుల మీద హత్య కేసు నమోదు చేయాలా, అట్రాసిటీ కేసు నమోదు చేయాలా, మిగతా నిందితులంతా కూడా అరెస్ట్ చేయాలి, ఊరు సర్పంచ్తో పాటు మిగతా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి ఆ ఉద్యమం జరుగుతుంది. మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు? ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్గా ఉన్నాడు. మరి ఒక తీవ్రమైనటువంటి దాడి జరిగింది, రాష్ట్రం అంతా నిరసనలు జరుగుతున్నాయి, ఒక పసిబిడ్డను హత్య చేసినటువంటి ఘటన జరిగిందంటే హోమ్ మినిస్టర్గా ఉండి ముఖ్యమంత్రిగా ఉండి స్పందించడా? అరెస్ట్ చేయడా? ఎందుకు అరెస్ట్ చేయకూడదు వాళ్ళను? నిందితుల్ని అరెస్ట్ కూడా చేయకుండా ఉండేటంత పద్ధతుల్లో ప్రభుత్వం సహకారం ఉంటే ఇంకా మిగతా ప్రాంతాల్లో ఇంకా అనేక ఘటనలు ఇవన్నీ కూడా జరిగి ఇంకా పెచ్చరిల్లిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో కులం పేరుతో దాడులు, కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళ హత్యలు, కుల దురంకార హత్యలు ఇలాంటివన్నీ రాష్ట్రంలో పెరిగిపోతున్నాయి. గతంలో లేవు. ఈ మధ్యకాలంలో గత ప్రభుత్వం హయాంలో జరిగినాయి, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. వీటిని అరికట్టడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ఉండడం వల్ల జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే రజక అట్లాగే సామాజిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సెక్రటేరియట్ దగ్గర కూడా వెళ్ళి నిరసన కార్యక్రమం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే వాళ్ళు ఇంకా పెద్ద ఎత్తున ఆందోళనకు కూడా పూనుకుంటున్న పరిస్థితి ఉంది. అట్లాగే మిగతా సంస్థలు కూడా ఆందోళన చేస్తున్నాయి. సిపిఎం పార్టీ కూడా ఇప్పటికే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేసింది. అట్లాగే ఉద్యమాలు చేస్తున్నటువంటి వాళ్ళ దగ్గర సంఘీభావం తెలియజేసి అండగా నిలబడుతుంది. భవిష్యత్తులో ఈ సమస్య మీద జరిగేటటువంటి ఆందోళనలో కూడా ఆందోళన చేసే వాళ్ళకు మద్దతు ఇస్తాం. అట్లాగే సిపిఎం పార్టీగా కూడా ప్రత్యక్షంగా బాధితులకు న్యాయం జరిగేటటువంటి పద్ధతిలో మా ఉద్యమం ఆందోళన కొనసాగుతుంది.